హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన సింగరేణి సిఎండి శ్రీ బలరాం గారు ప్రారంభించినటువంటి ఎంప్లాయీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. యూట్యూబ్ పాలసీ ప్రకారం పర్సన్ ఐడెంటిఫికేషన్ దాచిపెట్టడానికి చాలా వరకు వీడియోని బ్లర్ చేయడం జరిగింది, కావున సహకరించగలరు. వీడియోని చివరి వరకు చూడగలరు. దాంతోపాటు ఈ వీడియోని ప్రతి సింగరేణి కార్మికుడికి చేరేలాగా షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం SCCLmines.com వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం కిందికి వస్తే ఇక్కడ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఎంప్లాయీస్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో ఎంప్లాయీస్ అనే బటన్ని క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఉంది కదా, ఈ ఆన్ రోల్ ఎంప్లాయీస్ని క్లిక్ చేయాలి. సో ఆన్ రోల్ ఎంప్లాయీస్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సింగరేణి ఎంప్లాయీస్ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సింగరేణి ఎంప్లాయీస్ పోర్టల్ అనే దానిపైన క్లిక్ చేయాలి. మనకు లాగిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్లో ఇక్కడ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఆన్ రోల్ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పర్సనల్ నెంబర్ ఇవ్వాలి. పర్సనల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇచ్చిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇలా వెరిఫై క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్పై క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, ఓటీపీ. సో మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో వచ్చేసి అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్, 1 నెంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మరోసారి మన పైన ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మనకు మళ్ళీ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీలో ఆన్ రోల్ ఎంప్లాయీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఎంప్లాయీ కోడ్ ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ మన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి, నేమ్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, అన్ని టోటల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు ఏమేమి డీటెయిల్స్ కావాలో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈపీఆర్లోకి వెళ్ళి క్వాలిఫికేషన్ చెక్ చేయాలనుకుంటే క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని గో అని చెప్పేసి క్లిక్ చేస్తే, సో ఇక్కడ నా క్వాలిఫికేషన్స్ అప్డేట్ కావలేదు కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏం చూపించట్లేదు. అదేవిధంగా డిపెండెంట్స్, సో వీళ్ళందరూ నా డిపెండెంట్స్ అన్నమాట. దాని తర్వాత వచ్చేసి నామినీ డీటెయిల్స్. సో ఇవి నా నామినీ డీటెయిల్స్. దాని తర్వాత వచ్చేసి ప్రమోషన్స్, గో పైన క్లిక్ చేస్తే ప్రమోషన్స్ ఏం లేవు కాబట్టి నో డేటా ఫౌండ్ అంటూ ఉంది. దాని తర్వాత ట్రాన్స్ఫర్స్. సో అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల నేను F&Aకి రావడం జరిగింది. సో F&Aలో ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యాను కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తూ ఉంది.
టోటల్. దాని తర్వాత వచ్చేసి లీవ్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. సో ఇవి టోటల్ లీవ్స్ నాకున్నవి. దాని తర్వాత లీవ్స్ అవైల్డ్, ఇది ఆగస్ట్ 17th వరకు చూపిస్తూ ఉంది. సో ఇప్పటివరకు నేను లీవ్స్ ఏం పెట్టలేదు కాబట్టి ఏం చూపించట్లేదు. డే వైజ్ అటెండెన్స్, సో మనం ఏ రోజు అటెండ్ అయ్యాము ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. దాని తర్వాత ఎల్ఎంఏ డీటెయిల్స్. ఎల్ఎంఏ అనగా లాస్ట్ మంత్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో లాస్ట్ మంత్ అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ కూడా నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత సెక్షన్ 80 డిడక్షన్స్, ట్యాక్స్ రెజ్యూమ్, ఏ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నామనేది తెలుసుకోవడానికి కింద రెండు కూడా యూజ్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్లిప్స్లోకి వెళ్తే ఇక్కడ పే స్లిప్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మంత్ వచ్చేసి జూలైది సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేస్తే మన పే స్లిప్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఇలా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం సిఎంపిఎఫ్ ఎంత డిడక్ట్ అయిందని తెలుసుకోవడానికి ఇక్కడ స్లిప్స్ ఉంది కదా, స్లిప్స్లో క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిపోర్ట్స్లో సిఎంపిఎఫ్ వైవై స్టేట్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇక్కడ పీరియడ్ వచ్చేసి జూలై 1 పెట్టుకుందాం. గో మీద క్లిక్ చేస్తే కిందికి వస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ని క్లిక్ చేయాలి. సిఎంపిఎఫ్ డీటెయిల్స్ అనేవి మంత్ వైజ్గా ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది సింగరేణి మన దగ్గర నుంచి రికవర్ చేసిన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి, టోటల్ సిఎంపిఎఫ్ డీటెయిల్స్ కాదు. మంత్ వైజ్గా ఇవి సిఎంపిఎఫ్ డీటెయిల్స్ అనమాట. సిఎంపిఎఫ్, దాని తర్వాత పెన్షన్, ఈ డీటెయిల్స్ అని దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు సఫారీ అనేది సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు క్రోమ్ కానీ ఇంకా వేరే అవైలబుల్ వెబ్ బ్రౌజర్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి చెక్ చేసుకోగలరు. మీకు ఈ ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.